రుణమాఫీ చేయాలంటూ మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలో రైతులు 4 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షకు ఎంపీ ఈటల రాజేందర్ సంఘీభావం తెలిపారు. మండలంలో 1189 మంది రైతులకు రుణమాఫీ కాలేదని, వారు ఏం పాపం చేశారని ఈటల ప్రశ్నించారు. రుణమాఫీ కాకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇక ఎన్నికల సమయంలో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మోసం చేసిందని ఈటల మండిపడ్డారు. పరిస్థితులలో రైతాంగం అంతా కూడా ఇక్కడ గత 4 రోజులుగా టెంట్ వేసుకొని దీక్షలు చేస్తూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్న ప్రభుత్వం కనీసం హామీ కూడా ఇవ్వకుండా పోలీసులను పెట్టి వాళ్ళ టెంట్ తీసేసుడు, వాళ్ళ మైకు గుంజుకపోవడం, ఇక్కడ చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి పిచ్చి పని చేస్తుంది. మీ టెంట్ తీసేస్తే, మీ మైకు లాగేస్తే మీరు బెదిరింపులకు లొంగిపోయే జాతి కాదు రైతు జాతి. రైతులతో పెట్టుకున్నోడు ఎవడు బాగుపడు. ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదు. కాబట్టి ఇప్పటికైనా నీ ఇచ్చిన మాట ప్రకారంగా, నీ వాగ్దానం ప్రకారంగా తక్షణమే రైతాంగానికి రుణమాఫీ చేయాలని ఈ 9 కోట్ల రూపాయలతో ఈ రైతుల ఊసులు పోసుకోవద్దని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక్కడి పార్లమెంటు సభ్యులుగా, గతంలో ఇక్కడే పార్లమెంటు సభ్యుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మరి ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు గెలిపించింది. ఆయన రాజకీయ భవిష్యత్తు అంధకారంలో ఉన్నప్పుడు గెలిపించిన ప్రజలు ఆనాడు ఈ మల్కాయిర్ ప్రజలని పట్టం కట్టి ఇవాళ ముఖ్యమంత్రి కావడానికి సహకరిస్తే ఇవాళ వాళ్ళ ఓటుతో గెలిచి వాళ్ళతో అధికారంకి వచ్చి మల్కాయిర్ ప్రజల రైతుల రుణమాఫీ చేయకుండా ఇవాళ అన్యాయం చేయడం